ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కళ్లకు సంపన్నులు తప్ప పేదలు కనిపించారని మండిపడ్డారు. చంద్రబాబు పేదల సంక్షేమం గురించి ఆలోచించారని, డీబీటీల ద్వారా పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు కేశినేని నాని. 650 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబును బీజేపీ కూడా నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. కేశినేని నాని వ్యాఖ్యలపై పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఎలా చూడాలి? ఇప్పటికే డీబీటీల రూపంలో 5 ఏళ్లుగా లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వం. వారికి సంబంధించి నిధులను విడుదల చేస్తుంది. అయితే ఎన్నికల కోడ్కి సంబంధించి అమల్లో ఉందని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి చేస్తుందని మీ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అసలు ఎన్నికల కోడ్ వర్తిస్తుందా? ఆల్రెడీ నిధులు విడుదల చేస్తున్నటువంటి క్రమంలో వాటిని అడ్డుకోవడానికి మీ పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నైజం మొదటి నుంచి కూడా ఒక సంపన్నుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వారి యోగక్షేమాలు, వాళ్ళ వ్యాపార అభివృద్ధులు, వాళ్ళ సంపద అభివృద్ధి చేయడం ఆయన లక్ష్యం. పేదవాళ్ళని మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అట్లాగే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు అది వేరు. ఆ రోజు నిజంగా సామాన్యుడి కోసం పార్టీ పెట్టాడు మన ఎన్టీఆర్ గారు. చంద్రబాబు వచ్చినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. ఇవాళ పేద వర్గాలని పూర్తిగా విస్మరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. డీబీటీ ఆపేస్తే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడిని ఇటు ఈ పరిస్థితిలో ప్రజలు క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ అమల్లో ఉన్న వాటికి కూడా ఎన్నికల కోడ్ ఉందనే పేరుతోటి ఫిర్యాదులు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? మీరు చెప్పేది వాళ్ళు ఏంటంటే ఏదో పరిస్థితిలో పేదవాళ్ళకి ఏది అందనీయకుండా చేయాలి. ఆయన హామీలు ఇస్తాడు. కావాలని చెప్పి 2014లో 650 హామీలు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో జతకట్టి 6500 హామీలు ఇద్దామని ట్రై చేస్తే బీజేపీ కూడా దాని నుంచి డిఫర్ అయింది. మేము నీ హామీల్లో భాగం కావు, ఎందుకంటే నువ్వు మాట చెప్పి మాట మీద నిలబడే వ్యక్తివి కాదని ఈవెన్ బీజేపీ కూడా చెప్తా ఉంది. కాబట్టి అతను నైజం అంతే, పేదలను ఇబ్బంది పెడతామే అతని యొక్క ఆలోచన. ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి హామీల విషయంలో ఇచ్చిన మాట తప్పినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఉంది. అయితే ప్రస్తుతం ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని అడ్డుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అలవాటు ఇదే. ఖచ్చితంగా పేదలంటే తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా ఒక రకమైనటువంటి గౌరవం కానీ లేకపోతే వారి పట్ల ఒక భావం కానీ లేదు. పూర్తిగా చిన్నచూపు చూసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు కూడా ఎంపీ కేశినేని నాని చెప్తాను. కెమెరా పర్సన్ అశోక్తో వసంత్, TV9 విజయవాడ.